వీడియో స్టార్ట్ చేసే ముందు రీసెంట్గా జరిగిన ఒక రేప్ అండ్ మర్డర్ ఇన్సిడెంట్ మీద మా వాయిస్ రైజ్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్లీ యాజ్ ఎ సొసైటీ అండ్ సిస్టమ్ మనందరం ఫెయిల్ అయ్యాం. ఒక సాటి మనిషిగా పక్క మనిషికి జరిగే ఇన్సిడెంట్ని మనం ఏమాత్రం ఆపలేకపోగా జరిగిన దానికి జస్టిస్ కూడా తేలేకపోతున్నాం. ఈ భూమి మీద ఏ మనిషికి అలాంటి పరిస్థితి రాకూడదు. ఆవిడకి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మా సానుభూతి అండ్ క్షమాపణ రెండు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాం. రియాలిటీకి వస్తే మనందరికీ ఒక అజంప్షన్ ఉంటుంది. అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి సొసైటీలో జరగకుండా ఉండాలి. ఇన్ కేస్ జరిగినా మన సిస్టమ్ అనేది వెంటనే ఆ విక్టిమ్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి జస్టిస్ జరిగేలా పనిచేయాలని మనం అనుకుంటాం. కానీ రోజుకి ఇలాంటి ఎన్ని ఇన్సిడెంట్స్ రికార్డ్ అవుతున్నాయి, వాటిలో ఎన్నిటికి జస్టిస్ జరుగుతుంది అనేది చూస్తే మన అజంప్షన్స్ అనేవి తప్పని మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ విషయం చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. బట్ దిస్ ఈస్ ద హార్ష్ రియాలిటీ. వీఆర్ ఆన్ అవర్ ఓన్. మన సెక్యూరిటీ మనమే చూసుకోవాలి, మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరూ వచ్చి మనల్ని కాపాడరు. ఐఎమ్ సిన్సియర్లీ సేయింగ్, ఇది విక్టిమ్ బ్లేమింగ్ కాదు, బట్ దిస్ ఈజ్ అవర్ సొసైటీ. మనమందరం ఒక అడవిలో బ్రతుకుతున్నాం. మన సేఫ్టీ మనమే చూసుకోవాల్సిన పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం. మేము చెప్పేది ఏంటంటే, ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఖచ్చితంగా క్రిమినల్సే. అసలు వాళ్ళకి నో మెర్సీ కిల్లింగ్ లాంటి ఆప్షన్స్ ఉంటే వాళ్ళకి అవి అమలు చేయాలి. బట్ స్టిల్ మన సొసైటీలో, మన సిస్టంలో ఇలాంటి జస్టిస్ జరగట్లేదు. ఇది 100% ఇలా ఉండకూడదు, బట్ మన రియాలిటీ మాత్రం ఇదే. కాబట్టి గైస్, ప్లీజ్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ ఆన్ సెక్షువల్ హెల్త్. మీ అందరి కోసం యువర్ బ్రెయిన్ ఆన్ పార్న్ అని ఒక బుక్ ఉంటుంది. ఇది మీకు సెక్షువల్ ఎడిక్షన్, పార్న్ ఎడిక్షన్ నుంచి బయటపడడానికి హెల్ప్ చేస్తుంది. ఇది ఒకటే కాదు, నాకు కూడా చాలా ఎడిక్షన్స్ ఉంటాయి. ఈ ఎడిక్షన్ బయటపడే టెక్నిక్స్ అనేవి మీరు ఏ ఎడిక్షన్ కోసమైనా వాడచ్చు. ప్లీజ్ ఇలాంటి హ్యాబిట్స్కి మీరు హ్యాబిట్యులైజ్ అవ్వండి. మీ ఎడిక్షన్స్ని మీరు ఓవర్కమ్ చేయండి. దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ ఏ ప్రాపర్ మ్యాన్. కోపం, కామం ఈ రెండింటిని కంట్రోల్ చేసుకోగలిగిన వాడినే మగాడు అంటారు. సో ప్లీజ్ బీ ఎ మ్యాన్ అండ్ ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్. అండ్ ఆల్సో ఉమెన్, సెల్ఫ్ డిఫెన్స్ అనేది మీకు ఒక లైఫ్ స్టైల్ లాగా హ్యాబిట్యులైజ్ చేసుకోండి. వీడియోస్ చూడండి. మీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మీకు ఏమన్నా పెప్పర్ స్ప్రే లాంటివి ఉంటాయి కదా, అవన్నీ క్యారీ చేయండి. ఇది ఎవరిని నమ్మటానికి లేదు. మీ లైఫ్లో ఉన్న మగాళ్ళని ఎవరిని నమ్మకండి. సిచ్యువేషన్ అలానే ఉంది. ఐ డోంట్ సే డోంట్ రెస్పెక్ట్ దెమ్ అండ్ అందరినీ అనుమానించమని చెప్పట్లేదు. బట్ ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ కాషియస్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ఈ బ్లైండ్ ట్రస్ట్ అనే కాన్సెప్ట్ అనేది మీ లైఫ్లోంచి తీసేయండి. సాడ్ టు సే దిస్, బట్ ఇదే రియాలిటీ. అండ్ ప్లీజ్ డోంట్ మేక్ దిస్ ఇష్యూ యాజ్ ఎ జెండర్ ఆర్ ఎ స్టేట్ ఆర్ ఎ కంట్రీ ఆర్ ఎ క్యాస్ట్ అబ్యూస్. సైకోపాత్ భూమి మీద ఏ మనిషి అయినా ఉండొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్, కంట్రీ అండ్ రేస్. రీసెంట్గా ఒక యూట్యూబర్ వీడియో చూశాను, అది మీరు కూడా చూడండి. కాదు మామ, వాడు నా సైకిల్ దబ్బేసి నేను ఇంటికి పోతుంటే నాకు ఎదురొచ్చిండు. ఐ కాల్ 911, వెయిట్, ఇట్స్ మై సైకిల్, ఐ హావ్ ప్రూఫ్స్ అన్నాను. వాడు డూ యు వాంట్ గెట్ స్టాబ్డ్ అంట. చూసారా, అబ్బాయి అమ్మాయి ఎవరికి సేఫ్టీ లేదు. సో అందరి వైపు పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి. ఇందాక చెప్పినట్టు మనందరం అడవిలో బతుకుతున్నాం. రూల్స్ అండ్ ఎథిక్స్ ఫాలో అవ్వని జంతువులు మనకి చాలా మంది ఎదురవుతారు. సో అలాంటప్పుడు మన సేఫ్టీ మన బాధ్యత. సో మీ సేఫ్టీ మీ చేతిలోకి తీసుకోవడానికి ట్రై చేయండి. ఐఎమ్ వెరీ సాడ్ టు సే దిస్, బట్ దిస్ ఈస్ ద హార్ష్ రియాలిటీ. ఆడియన్స్ మీద తమ సొంత ఒపీనియన్ రుద్దుతున్నారు. అది చెప్పడానికి అండ్ గైస్, మన వీడియో కాంటెంట్ లోకి వస్తే, రీసెంట్ గా మూవీ రివ్యూవర్స్ కి అండ్ ఫ్రీ స్టైల్ యూట్యూబర్స్ కి ఒక చిన్న వార్ అయితే స్టార్ట్ అయింది. ఈ టాపిక్ ఆబ్వియస్ గా ఫిలిం ఇండస్ట్రీకి రిలేటెడ్ కాబట్టి మేము స్పెషల్ గా మన TFA గురించి వీడియోస్ చేస్తాం కాబట్టి దీని మీద మేము రియాక్ట్ అవుతున్నాం. సో ఈ టాపిక్ లో కొంతమంది పాయింట్స్ లో మాకు లాజికల్ ఫ్యాలసీస్ అండ్ అన్క్లియర్ బౌండరీస్ ఉన్నట్టు మాకు అనిపించింది. సో దాని గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వాళ్ళు ఎంతో కష్టపడి తీసిన సినిమాలు. ఎస్, ఇదైతే కరెక్ట్. బట్ దెర్ ఇస్ నథింగ్ స్పెసిఫిక్ అబౌట్ ఫిల్మ్స్ హియర్. ఏ పనైనా కష్టపడే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, 4th స్టాండర్డ్ చదివే పిల్లోడికి 17th టేబుల్ కష్టంగానే అనిపించవచ్చు. కొంతమందికి వాళ్ళు చేసే ఆఫీస్ వర్క్ కష్టంగా అనిపించవచ్చు. మాకు మేము చేసే వీడియోస్ చేయడం కష్టంగా అనిపించవచ్చు. బట్ మన ఫైనల్ ప్రోడక్ట్కి, మార్కెట్లో ఉన్న వాల్యూకి మనం పడ్డ కష్టానికైతే ఖచ్చితంగా సంబంధం ఉండదు. ఎస్, ఇట్స్ అన్ఫార్చునేట్ బట్ ట్రూ. క్యాపిటలిజం ఆర్ బిజినెస్ అనేవి ఎప్పుడూ రూడ్గానే ఉంటాయి. ఈ వీడియో చేయడానికి ఎంతో కష్టపడ్డాం కాబట్టి ఇది సక్సెస్ అవ్వాలని ఎంటైటిల్డ్గా మేమైతే ఫీల్ అవ్వలేం. అండ్ ఒక మూవీ కూడా అబ్బా ఇదేం సినిమారా నాయనా అనిపిస్తే ఆ మూవీ చూడటం కూడా చాలా కష్టం. కావాలంటే మన మెహర్ నోలన్ అన్న ఫ్యాన్స్ని అడగండి, చెప్తారు. ఇది 3 కారణాల కోసం. ఆ 3 కారణాలు వచ్చేసి ఎంటర్టైన్మెంట్. మెజారిటీ యాక్టర్స్ సినిమాలోకి వచ్చేది ప్యాషన్ కోసం, ప్రొడ్యూసర్స్ సినిమాలు తీసేది డబ్బుల కోసం, అండ్ ఆడియన్స్ సినిమాలకి వెళ్ళేది అది ఆబ్వియస్లీ సబ్జెక్టు, ఎవరి రీజన్ వాళ్ళకు ఉంటుంది. సో ఇప్పుడు మేము కూడా వచ్చేసి సినిమా ఈజ్ ఓన్లీ బిజినెస్ అని అనొచ్చు. బట్ వీ డోంట్ డూ దట్ బికాస్ వీ నో పీపుల్, సమ్ ఆఫ్ దెమ్ వీ నో పర్సనల్లీ, హూ ఆర్ ప్యాషనేట్ అబౌట్ ఫిలిమ్స్ అండ్ ఆడియన్స్ హూ ఆర్ ఆల్సో ప్యాషనేట్ అబౌట్ ఫిలిమ్స్. చాలా మంది మర్చిపోయేది ఏంటంటే, సినిమా అనేది ఒక యావరేజ్ పర్సన్ లైఫ్ స్టైల్తో కంపేర్ చేస్తే చాలా కాస్ట్లీ అండ్ రిస్కీ అఫైర్. అలాంటప్పుడు కమర్షియల్ వేయబిలిటీ లేకపోతే ఎవడు కంటిన్యూ అవ్వడు. సో సినిమాలో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళందరూ సర్వైవ్ అవ్వాలంటే మూవీ షుడ్ మేక్ ద బిజినెస్. ఇట్స్ క్లియర్, ఇట్స్ బిజినెస్. ఎస్, కొంతమంది ఓవర్గా అనలైజ్ చేస్తారు, కొంతమంది వెతికి బొక్కల్నే పట్టుకుంటారు, కొంతమంది ప్యూర్ ఎంటర్టైన్మెంట్లో చూస్తారు. బట్ ద అల్టిమేట్ కాంటెస్ట్ ఈజ్
సినిమాని సినిమాలాగే చూడాలి. ఇట్ ఈస్ టూ ట్రివియల్. ఫోన్లో వాడు, మనిషిని మనిషినా చూడు, ఇలాగే సినిమాని కూడా సినిమాలాగే చూడాలి. దే ఆర్ ట్రూ, బట్ దే డోంట్ సే ఎనీథింగ్ స్పెసిఫిక్. సినిమా చూడాలంటే ఫస్ట్ రోజే వెళ్ళిపోతారు, కానీ అందరూ అలా ఉండరు. టాక్ విని వెళ్దాం, రివ్యూస్ చూసి వెళ్దాం అనేవాళ్ళు 10లో నలుగురైనా ఉంటారు. సో ఆ నలుగురి మీద ఈ రివ్యూవర్స్ ఎఫెక్ట్ పడితే, ఈ పర్టికులర్ విషయంలో ఒక చిన్న కేస్ స్టడీ చెప్తాను చూడండి. నేను 2015లో ఉన్నప్పుడు అనుకుంటా ధనుష్ గారిది మారి అని ఒక ఫిలిం రిలీజ్ అయింది. దాంట్లో ఎక్స్ట్రాడినరీ స్వాగ్ ఉంటుంది. నాకు పర్సనల్గా తెలిసిన ఒక ఫ్రెండ్, అప్పటిదాకా వాడికి స్మోకింగ్ అలవాటే లేదు. ఆ సినిమా ఎప్పుడైతే చూశాడో అది చూసి వాడికి స్మోక్ చేయాలన్న ఇంట్రెస్ట్ కలిగింది అని చెప్పాడు వాడు. యాక్చువల్లీ అది చూసే వాడికి కలిగింది, ఫైన్. బట్ తర్వాతే అదే ఇయర్లో శ్రీమంతుడు అని ఒక మూవీ రిలీజ్ అయింది మహేష్ బాబు గారిది. అది చూసి ఏమన్నా వాళ్ళ నాన్న ఆస్తంతా తీసుకెళ్లి దత్తత ఇచ్చేశాడా, ఊరందరికీ పనిచేశాడా? లేదు కదా. మరి అది చేయొచ్చు కదా. ఇప్పుడు ఇది చూసి సిగరెట్ దాగాలని ఇన్స్పైర్ అయినోడు ఇది చూసి ఇలా చేయాలని ఎందుకు ఇన్స్పైర్ అవ్వట్లేదు? బేసిక్గా సొసైటీకి అవసరమయ్యే పనులు చేయడం కష్టం, మన సెల్ఫ్ మన హెల్త్ నాశనం చేసుకునే పనులు చేయడం ఈజీ. ఇది మెయిన్ రీజన్ తప్ప ఎప్పుడు మన సెల్ఫ్ డెసిషన్స్ అనేవి మన చేతుల్లోనే ఉంటాయి. అది కంప్లీట్లీ మన రెస్పాన్సిబిలిటీయే, ఎక్స్పెషల్లీ ఆఫ్టర్ యు ఆర్ ఎన్ అడల్ట్. అందుకే సినిమాకి సర్టిఫికేషన్ ఉంటుంది, యూ/ఏ అని చెప్పి. ఎగ్జాక్ట్లీ ఇలాగే ఒక మనిషి రివ్యూ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సినిమాకి వెళ్ళకపోవటం డిసైడ్ చేసుకున్నాడంటే అది కంప్లీట్లీ హిజ్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ వాళ్ళది వీక్ మైండ్ సెట్ అని చెప్పి ఇలా రివ్యూయర్స్ అందరూ వాళ్ళ మైండ్ని ఎఫెక్ట్ చేస్తున్నారని చెప్తే అది కూడా వాళ్ళ తలనొప్పే, ఏం చేయలేము దానికి. ఇట్స్ కంప్లీట్లీ ఆడియన్స్ రెస్పాన్సిబిలిటీ. ఎస్, రివ్యూని చేసి ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ అని ఒక మూవీ రిలీజ్ అయింది నితిన్ది. టైవ్ వ్యూ అన్న దానికి నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. మా ఫ్రెండ్ ఆ రివ్యూ చూసి ఆ మూవీకి వెళ్ళలేదు. ఎప్పుడైతే ఓటీటీకి వచ్చిందో వాడికి చూశాక నచ్చింది ఆ సినిమా. అది థియేటర్లో వాడికి చూస్తే నచ్చిద్దా నచ్చలేదా అనేది చెప్పలేము. అండ్ అల్టిమేట్లీ ఇవన్నీ సినిమా కమర్షియల్గా ఫెయిల్ అయితే వచ్చే ఎక్స్క్యూజెస్ మాత్రమే. ఇన్ కేస్ ఒక మూవీ కమర్షియల్గా బ్లాక్ బస్టర్ అయితే ఆ రోజు వచ్చి రివ్యూవర్స్ అందరూ పాజిటివ్ రివ్యూ చేయడం వల్ల వచ్చిందని చెప్పి ఎవరు మాట్లాడారు కదా. సో ఒక మూవీ కమర్షియల్గా ఫెయిల్ అయిందని రివ్యూవర్స్ మీద బ్లేమ్ నెట్టేస్తే మాత్రం ఇట్స్ కంప్లీట్లీ అనెథికల్. ఇది ఎలా ఉంటుందంటే ఇన్స్టాగ్రామ్కో ఫేస్బుక్ ఎడిక్ట్ అయితే నింద మార్క్ మావు మీద వేసినట్టుండిద్ది. ఫిలిం రివ్యూవర్ అనే ట్యాగ్ని వేసుకొని అటు సినిమా వాళ్ళ జేబులకి బొక్క పెడుతూ, ఇదొకటి మాకు మోస్ట్ ఇరిటేటింగ్ మాట అండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనే పర్సన్ ఒక మూవీకి డబ్బులు ఖర్చు పెట్టి సినిమా చేస్తున్నాడు. సో దట్ మీన్స్ దే హ్యావ్ టు పే ఫర్ కాస్ట్ అండ్ క్రూ. సో వాళ్ళందరికీ ముందే పేమెంట్ చేస్తాడు. అండ్ మూవీ ఫైనల్ ప్రొడక్ట్ కంప్లీట్ అయ్యాక వాళ్ళని డిస్ట్రిబ్యూటర్స్ అండ్ బయర్స్ దగ్గరికి వెళ్ళి ఆ మూవీని సేల్ చేస్తాడు. సో ఇక్కడ అల్టిమేట్లీ ఎండ్లో ఉండేది, రిస్క్లో ఉండేది డిస్ట్రిబ్యూటర్స్ అండ్ బయర్స్ మాత్రమే. ఇదివరకు ప్రొడ్యూసర్స్ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు శాటిలైట్ రైట్స్ అని, డిజిటల్ రైట్స్ అని, ఓటీటీ రైట్స్ అని చెప్పి, మ్యూజిక్ రైట్స్ అని చెప్పి వీళ్ళ బిజినెస్ వీళ్ళకి జరిగిపోతుంది. ఇన్ కేస్ ఇట్లా మూవీ క్రూ ఎఫెక్ట్ అవుతున్నారంటే, వాళ్ళకి పేమెంట్స్ అవ్వట్లేదంటే యూ హ్యావ్ టు ఫైట్ విత్ ద ప్రొడక్షన్ కౌన్సిల్. ఆ మూవీ ప్రొడ్యూసర్ ఎవడో వాళ్ళతో ఫైట్ చేసి ఈ క్యాస్ట్ అండ్ క్రూకి డబ్బులు వెళ్ళేలా చూడాలి, కానీ ఈ రివ్యూవర్స్ మీద తోయటం అనేది ఇట్స్ కంప్లీట్లీ పాయింట్లెస్. అయినా ఇవంతా చేసినా కూడా డబ్బులు లాస్ అయినాయంటే వాళ్ళకి చాలా అసెట్స్ ఉంటాయి, లేదా వాళ్ళు బ్యాంక్ లోన్స్ అనేవి తీసుకుంటారు, లేదా వేరే వాళ్ళ దగ్గర ఫైనాన్షియర్స్ ఉంటారు, ఇన్వెస్టర్స్ ఉంటారు. ఇవన్నీ చూసుకొని దిగుతారు వాళ్ళు. అట్ దిస్ పర్టికులర్ పాయింట్ దిస్ ఈజ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ బిజినెస్ ఆపరేషన్. ఇక్కడ ఏ డైలీ లేబర్ కానీ సాలరీడ్ ఎంప్లాయీస్ కానీ నష్టపోవట్లేదు. ఇన్ కేస్ నష్టపోయారా వాళ్ళని ఎవరైతే హైర్ చేసుకున్నారో వాళ్ళతో మాత్రం ఫైట్ చేయాలి. లేదా వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు, ఇంత డబ్బులు పెట్టారని చెప్పి వాళ్ళని పోషిస్తూ ఉంటే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? మనం పెట్టిన 150 అన్నీ కలిపి అక్కడ అది 1000 కోట్లు అవుతుంది. సో ఎవ్రీ పెన్నీ కౌంట్స్. సో రివ్యూస్ ఇంపాక్ట్ అనేది కంప్లీట్లీ నెగ్లిజిబుల్ అండి. ఇన్ కేస్ అంత ఇంపాక్ట్ చేసుంటే ఈ కమర్షియల్ రొట్ట అనే ఫార్మెట్, కమర్షియల్ సినిమా అనేది రొట్టనట్ల, కమర్షియల్ సినిమా పేరుతో రొట్ట చేస్తారు చూసారా, ఆ సినిమాలు ఆగిపోయి ఈ పాటికి 5 ఏళ్ళు అయి ఉండేది నిజంగా ఈ రివ్యూస్ అంతా ఎఫెక్ట్ చేసి ఉంటే. అండ్ టార్గెటెడ్ రివ్యూస్, ఈ పిఆర్ స్టంట్లు, ఈ నెగిటివ్ క్యాంపెయిన్స్ అనేవి అదంతా కంప్లీట్ డిఫరెంట్ సినారియో. అదంతా మీరు ఇన్వెస్టిగేట్ చేసుకొని కంప్లైంట్ చేసి మీరు లీగల్గా చూసుకోవాలి. అది ఎవరైతే మూవీ టీం ఉన్నారో, మూవీకి ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకోవాలి. అలా కాదు మూవీ ఎలా ఉన్నా మంచిగానే చెప్పాలంటే మాత్రం అది కంప్లీట్లీ కమ్స్ అండర్ వైలేషన్ ఆఫ్ ద స్పీచ్. అండ్ ఇంత హడావిడి చేసి మా సినిమాని ఏది ఆపలేదు, కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా హిట్ అయిపోద్ది అని మాటలు చెప్తారు. ఇక్కడ అసలు కంప్లీట్లీ మాట్లాడిందంతా ఇంకా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. సినిమాని ట్రోల్ చేసేలా రివ్యూస్ ఇవ్వటం అవసరమా అధ్యక్ష? ఇక్కడే ట్రోల్స్, మీమ్స్ అండ్ రోస్ట్ ఈ కాన్సెప్ట్ అనేది లైట్లోకి వస్తుంది. అండ్ ఇవన్నీ ఈ సోషల్ మీడియా ఏజ్లో వచ్చిన పదాలు. ఎంత డెఫినేషన్స్ క్రియేట్ చేసినా వీటికి బౌండరీస్ అనేవి అంత క్లియర్గా ఉండవు. బట్ అట్ ద ఎండ్ ఇవన్నీ ఇండివిజువల్ ఒపీనియన్స్ కాబట్టి వీటిని క్యాన్సిల్ చేయాలనుకోవటం కూడా వైలేషన్ అవుతుంది. అయితే ఒక లిమిట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండిద్ది. ఆ లిమిట్ దాటితే ఏమవుతుందో మనందరం రీసెంట్గానే చూసాం. రీసెంట్గా మేము థియరీ ఆఫ్ కామెడీ అని ఒక వీడియో చేసాం. దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం ఈ లిమిట్ అనేది చాలా థిన్ లైన్ అని. ఆ లైన్ని క్రాస్ చేస్తే మాత్రం వీ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. మా వీడియోస్లో మేము ఎప్పుడు ఆ లైన్కి ఇవతలే ఒక బౌండరీ క్రియేట్ చేసుకొని హెల్తీ వేలో ఉంటున్నాం. ఈ విషయంలో క్రాంతి బ్రోది ఒక్కడే తప్పు కాదు, రివ్యూవర్స్లో కూడా చాలా బొక్కలు ఉన్నాయి.
ఈ మధ్య ఇంటర్వ్యూస్ కొన్ని టైటిల్స్ బాగా కొంచెం విచిత్రంగా, అంటే క్రియేటివిటీ బాగా ఎక్కువ కనిపిస్తుంది ఇంటర్వ్యూస్ టైటిల్లో. ఫ్రాంక్లీ విత్ TNR మీకు ఆల్రెడీ తెలుసు, విచ్ ఇస్ ద మోస్ట్ పాపులర్ వన్. దిల్ సే విత్ అంజలి, ఓపెన్ టాక్ విత్ అంజీ, చిట్ చాట్ విత్ చందన, సమ్ ర్యాండమ్ ఇంటర్వ్యూస్ కనిపిస్తున్నాయి. ఇట్స్ ఓకే, ఎవరికి నచ్చింది వాళ్ళు క్రియేటివ్గా వాళ్ళు పెట్టున్నారు. A few minutes later. ద నెక్స్ట్ ఇంటర్వ్యూస్ దిల్ సే విత్ అంజలి. ఓకే, ఇది నాకు యూట్యూబ్లో వాడు కనిపిస్తూ ఉంటుంది, నాకు ఇది అర్థం కాదు. నార్మల్లీ పెట్టచ్చు కదా RJV ఇంటర్వ్యూ విత్ అంజలి, దిల్ సే విత్ అంజలి, లివర్ సే విత్ లిఖిత్, లస్కుటప్ప విత్ లిఖిత్. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ కొందరు వాళ్ళ ఒపీనియన్నే సుపీరియర్ ఇన్ సమ్ సెన్స్ అని అనుకుంటా ఉంటారు. గొప్ప ఫిల్మ్ మేకింగ్ జీనియస్. కానీ ఇక్కడ మన డిస్కషన్ యాక్టింగ్ గురించి. చిరంజీవి తర్వాత గ్రేటెస్ట్ యాక్టర్ టైటిల్ అందుకోబోతున్న వ్యక్తి విజయ్ సేతుపతి. మెసేజ్ మూవీస్ చూసేవాళ్ళు సుపీరియర్ అని, కమర్షియల్ సినిమాను ఎంజాయ్ చేసేవాళ్ళు ఇన్ఫీరియర్ అని, కామెడీ ఫిల్మ్స్ ఇష్టపడే వాళ్ళకి డెప్త్ లేదని, ఇలా చాలా స్టీరియోటైప్స్ ఉన్నాయి. ఒక మనిషి క్యారెక్టర్ అండ్ నాలెడ్జ్కి తన ఇష్టపడే జనర్కి సంబంధం ఉండాలని చెప్పి ఎక్కడా లేదు. అలాగని నోలన్ మావ సినిమాలు పొగిడేవాడేమీ పెద్ద ఇంటెలిజెంట్ ఏం కాదు. వాడికి నిజంగా అర్థమైందో లేదో నీకు తెలియదు, నాకు తెలియదు, నోలన్ మావకు కూడా తెలియదు. ఏదో డిక్షనరీ నుంచి కొన్ని పదాలు తీసుకొచ్చి వీడియోలో జల్లేసి అదే పెద్ద గొప్పని ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇలా చేస్తే ఇంకా మొన్న స్నో ఫ్యామిలీకి మీకు తేడా ఏంటి? మీరు ఇలా చేసి ఎలైట్ అనుకుంటారు, కానీ పీపుల్ దృష్టిలో చాలా లైట్ అయిపోతారు. మనకి ఏ విషయంలో నాలెడ్జ్ ఉందో ఆ విషయం గురించి మాట్లాడితే జనాలు కూడా మన నాలెడ్జ్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇన్ కేసు వాళ్ళు రీసెర్చ్ చేసినా మీరు లెజిట్ అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. నేనేదో ఈ విషయంలో కావాలని రాగడిని ఏమీ అనట్లేదు. హీ హ్యాస్ గుడ్ నాలెడ్జ్ ఇన్ కెమెరా వర్క్ అండ్ కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగా తెలుసు. బట్ అన్నీ నాకే తెలుసు అనే మైండ్ సెట్లో ఉంటే మాత్రం కష్టమే. మూవీ రివ్యూస్ అన్నీ ఒకటే అండి. మీకు అకాడమిక్గా డిఫరెంట్. అకాడమిక్గా మీరు పీర్ రివ్యూ చేయాలి అంటే అది సబ్జెక్టివ్. అది మనకి ఆ స్కిల్ ఉండాలి. ఎవరంటే వాళ్ళు పీర్ రివ్యూ చేయడానికి ఉండదు. అదంతా అకాడమీ, అది వేరు. సో ఈ రిలేటివ్ అనే కాన్సెప్ట్లోకి వస్తే, ఇప్పుడు మనం ప్రతిదానికి రిలేటివ్ అనేది వెతుక్కుంటాం. బట్ మనకంటూ ఒక ఫ్రీ స్టైల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్, ఈ ఫోన్ తీసుకోండి, దీన్ని ఫోన్ అనే అంటాం. బట్ కాదు, నేను దీన్ని మౌస్ అని పిలుస్తా, నేమ్ ఈ సబ్జెక్టు అంటే మాత్రం కుదరదు. సిమిలర్లీ మూవీస్ కాంటెస్ట్లో బ్రేక్ డౌన్ ఉంటుంది, మూవీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మూవీ రియాక్షన్ ఉంటుంది, మూవీ క్రిటిక్ అని ఉంటుంది, మూవీ రివ్యూ అని ఉంటుంది. వర్డ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇంటర్చేంజబులే. కానీ ఎప్పుడైతే మీరు వర్డ్స్ ఫ్రమ్ అకాడమియా ఆర్ సైంటిఫిక్ లెవెల్లో వాడుతున్నారో, లైక్ పీర్ రివ్యూ, ఈ పీర్ రివ్యూ గురించి మన బార్బెల్ భయ్య చెప్తాడు, బికాస్ హీఈస్ ఏ PhD స్టూడెంట్. ఈ పీర్ రివ్యూ అనేది సిమిలర్ టు అనాలిసిస్. సో ఈ అనాలిసిస్ అనే వర్డ్ని చాలా నార్మలైజ్ చేసి పడేశారు, బట్ ఇట్ హ్యాస్ మోర్ టెక్నికల్ సెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, డేటా అనాలిసిస్ అని ఒక ఇది ఉంది, కాన్సెప్ట్ ఉంది. దాన్ని డేటా ఒపీనియన్ అనలేం కదా. ఇక్కడ బార్బెల్ భయ్య మూవీ అనాలిసిస్ అని చెప్పి టైటిల్ పెట్టి చెప్తారు, బట్ హీ హిమ్సెల్ఫ్ సేస్ దట్ హీ హ్యాస్ జీరో నాలెడ్జ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. బట్ అనాలిసిస్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? ఓకే, ఆయన ఇష్టం, ఆయన చెప్పుకోవచ్చు, ఇట్స్ కంప్లీట్లీ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, బట్ ఇట్ ఈస్ ఆల్సో కంప్లీట్లీ ఇల్లాజికల్. బట్ బార్బెల్ భయ్యాలో ఒక మంచి విషయం ఏంటంటే, హీ విల్ యాక్సెప్ట్ హిస్ ఓన్ బయాస్ అండ్ హిస్ మిస్టేక్స్. యా, ఉన్న వాళ్ళలో ఆయన కొంచెం బెటర్ రివ్యూవర్ అని నా ఫీలింగ్. సో ఇలా ఒపీనియన్స్కి క్రాఫ్ట్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండి, లైక్ యాక్టింగ్లో కానీ మ్యూజిక్లో కానీ వీటన్ని మీద ప్యాషన్తో నేర్చుకొని వాళ్ళు చెప్పే మాటలు ఉంటాయి. సో ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇలా క్రాఫ్ట్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్పే మాటలకి మనం ఖచ్చితంగా వాల్యూ ఇవ్వాలి. అఫ్ కోర్స్ ఆర్ట్ ఈస్ కంప్లీట్లీ సబ్జెక్టివ్, బట్ హ్యూమన్ సైకాలజీ అనే థీరీ ఉంటుంది దాంట్లో కంపల్సరీగా. సో వాళ్ళకి ఈ టెక్నికల్ టర్మ్స్ వదిలేస్తే బాగుంటుందని మా ఫీలింగ్. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ రోజుల్లో మన ఆర్టిస్టులు కానీ డైరెక్టర్స్ కానీ ఎవరన్నా వాళ్ళ చుట్టూ ఒక ఓన్ వరల్డ్ని క్రియేట్ చేసుకొని బతుకుతున్నారు అనిపిస్తుంది. ఒక జెన్యూన్ ఫీడ్బ్యాక్ని తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉండే భజన బ్యాచ్ కానీ వాళ్ళని ఎప్పుడు లేపుతూ ఉండే బ్యాచ్ వల్ల వాళ్ళు ఇలా తయారైపోతున్నారేమో అనిపిస్తుంది. అసలు మన దగ్గర ఇద్దరు యాక్టర్స్ ఎదురుగా కూర్చొని ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పడం కానీ ఇది చాలా రేర్ అనమాట. ఎప్పుడో ఒక ఫంక్షన్లో చిరంజీవి గారు చెప్పారు, వెంకటేష్ గారు వచ్చి డాడీ సినిమా మీరు కాకుండా నేను చేసుంటే ఎక్స్ట్రాడినరీగా వెళ్ళేదని చెప్పి. రీసెంట్గా RRR టైంలో ఇద్దరు కొంచెం సెటరికల్గా చేసుకున్నారు. కానీ ఒకప్పుడు అయితే ఇవన్నీ బాగా ఈ మల్టీ స్టారర్స్ అనేవి చాలా కామన్గా ఉండేవి. రజనీకాంత్, కమల్ హాసన్ గారు కానీ, మన కృష్ణ గారు, NTR గారు కానీ, ANR NTR గారు కానీ, మల్టీ స్టారర్ అనేది చాలా కామన్గా ఉండేది. బట్ ఈ రోజుల్లో అవి చాలా తక్కువైపోయినాయి. మేజర్ ప్రాబ్లం వచ్చేసి ట్విట్టర్ ఫ్యాన్ వార్స్ అండ్ ఇండివిజువల్ ఈ ఐసోలేటెడ్ ఫ్యాన్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్లే మెయిన్ ప్రాబ్లం అంతా. మా భయం ఏంటంటే రాను ఈ యూట్యూబ్ కమ్యూనిటీ కూడా ఇలాగే తయారైపోతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సెట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ రాగానే వీళ్ళు కూడా ఒక యూట్యూబర్కి ఒక ఫ్యాన్ లాగా మారిపోయి, అండ్ వీళ్ళు కూడా క్రియేటర్ కూడా ఎవరైతే ఉన్నారో వేరే క్రియేటర్తో కొలాప్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఈ కొలాప్స్ వలనో లేదా వీళ్ళ పర్సనల్ మిస్అండర్స్టాండింగ్స్ వలనో ఇలా ఒక కమ్యూనికేషన్ లేకుండా ఒకరి మీద ఒకరు డైరెక్ట్గా ఈ వీడియో వార్ లాగా తయారవుతుంది ఇది. సో అలా కాకుండా కొంచెం గ్రౌండెడ్గా ఉండి ఒక కమ్యూనికేషన్ అనేది ఏర్పాటు చేసుకొని మంచి కాంటెంట్ అనేది ఆడియన్స్కి డెలివర్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇలా ఒకరి మీద ఒకళ్ళు దాడి చేసుకోవడం అల్టిమేట్లీ ఇది ఆడియన్స్కి ఎంటర్టైన్మెంటే, బట్ ఇట్ ఈస్ నెవర్ ఏ గుడ్ వే. ఇది ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే మాత్రం ఆడియన్స్ కానీ ఎవరన్నా చాలా ప్రాబ్లంలో ఉంటారు. సో లెట్స్ బిల్డ్ ఏ హెల్దీ కమ్యూనిటీ టుగెదర్. He who holds the sword, he'll bite the sword.
ఈ రోజు మా ఛానల్కి కనీసం ఒక 1000 సబ్స్క్రైబర్స్ కూడా లేరు, కానీ మేము ఎప్పుడు జెన్యున్ కాంటెంట్తో ఎదగడానికి ట్రై చేస్తున్నాం. ఈ వీడియోలో మేము ఏ యూట్యూబర్ని పర్సనల్గా టార్గెట్ చేయట్లేదు. అండ్ లాస్ట్ టైం మేము ఒక వీడియో చేసాము ఒక రోబో గురించి. అది మేము ఒక ఫిల్మ్ గ్రేట్నెస్ ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. లక్కీగా బార్బుల్ భయ్య ఆ మాట అనేపాటికి అదొక సింకులో ఆ వీడియో చేశాను తప్ప ఇట్స్ నోవేర్ టు డిగ్రేడ్ ఎనీ యూట్యూబర్. ఏదైనా ఒక విషయం లాజిక్ లేదు లేదా మనకు నచ్చట్లేదు అంటే వాళ్ళకి అది చెయ్యొద్దు అని చెప్పే రేట్ మనకైతే ఖచ్చితంగా లేదు. అంటిల్ అన్లెస్ ఇట్ బికమ్స్ కంప్లీట్లీ అనెథికల్. ఎవరిష్టం వాళ్ళది, అండ్ లెట్ ఇట్ బీ లైక్ దట్. లెట్స్ హోప్ యూట్యూబ్ స్టేస్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఒపీనియన్స్ వితౌట్ ఎనీ ఫియర్. అండ్ మీ ఫీడ్బ్యాక్ ఏంటో కింద రాయండి. మేమేదైనా తప్పు చేస్తే మమ్మల్ని కరెక్ట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.